హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ట్రయాంగిల్ యొక్క 3 పాయింట్స్ ఇచ్చేసి సైడ్స్ అనేవి ఈక్వల్ కాదా ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సైడ్స్ ఎప్పుడు ఈక్వల్ అయితే 2 పాయింట్లు వాటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటే ఈ 2 పాయింట్ డిస్టెన్స్ అండ్ ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటే ఆ ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ అనేవి ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసినట్టు అనమాట. ఓకేనా, అంటే అవుట్పుట్ అనేవి మనకు సేమ్గా రావాలి. లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీని సాల్వ్ చేద్దాం. అయితే 2 పాయింట్ల మధ్య గల డిస్టెన్స్ కానీ తెలుసుకోవడానికి మనకు ఫార్ములా తెలుసు. ఏంటో ఫార్ములా అంటే ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది x1 y1, ఇది x2 y2. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. x2 వచ్చేసి -2 అండ్ -2 హోల్ స్క్వేర్ x1. ఫార్ములాలో మైనస్ ఈజ్ మైనస్ అండ్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ఎంత -4 హోల్ స్క్వేర్ అండ్ ప్లస్ -4 హోల్ స్క్వేర్. రూట్ 16 ప్లస్ 16 ఎంత వస్తుంది? రూట్ 32. అంటే ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 32గా వచ్చింది. నెక్స్ట్ బీసీ ఫైండ్ వచ్చేద్దాం. బి యొక్క పాయింట్ ఎంత? -2, -2 అండ్ సి యొక్క పాయింట్ -√3 అండ్ ప్లస్ √3. ఇది x1 y1, ఇది x2 y2. ఓకే, అండ్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ x2 అంటే ఎంత? 2√3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇక్కడ ఫార్ములాలో కూడా మైనస్ ఉంది కదా, సో ప్లస్. అన్నిటికీ సేమ్ ఫార్ములా. ఓకే, y2 వచ్చేసి 2√3, ఫార్ములాలో మైనస్, ఇక్కడ కూడా మైనస్ కాబట్టి ప్లస్ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇది అబ్జర్వ్ చేసి ఏ ఫార్మేట్లో ఉంది? a మైనస్ బి హోల్ స్క్వేర్ అండ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్. దాని ప్రకారం రాసుకుందాం. a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ -2ab -2 2√3. ఓకే, ప్లస్ బి స్క్వేర్ కదా, 2√3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 2√3 స్క్వేర్ a ప్లస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 a b. ఓకే, ఇప్పుడు రాద్దాం నెక్స్ట్ స్టెప్లో. 2 2s 4, 2 2s 4, 4 2s 8, 8√3. అండ్ ఇక్కడ రూట్ ఇది గెట్ క్యాన్సిల్ అవుతుంది. మనకు దీనికి స్క్వేర్ వచ్చేసి 4. మనకేమో 4 3s 12. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకేమవుతుంది 4 అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది కదా 12. నెక్స్ట్ ప్లస్ 4, ఇక్కడ ఏమొస్తుంది? ప్లస్ 8√3 ప్లస్ 8√3. ఇది గెట్ క్యాన్సిల్. మనకేం మిగులుతుంది? 16 ప్లస్ 16 అంతే ఎంత? 32. అంటే బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 32 వచ్చింది. మనకు బీసీ కూడా వచ్చింది. నెక్స్ట్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయాలి? ట్రయాంగిల్ చూద్దాం ఒకసారి. ఏబీ ఫైండ్ అవుట్ చేసాం, బీసీ ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఏ యొక్క పాయింట్ అండ్ 2, 2 x2 అంటే ఎంత? -2√3 అండ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2√3 అండ్ -2 హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? మైనస్ స్క్వేర్ కాబట్టి ఇది మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 2√3 ప్లస్ 2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో ఇది వచ్చేసి ఈ విధంగా రాసుకోవచ్చు. అబ్జర్వ్ చేస్తే సేమ్ కదా, ఇదే విధంగా ఉంది కదా. సో మనకు అనేది √3గా వచ్చి √32గా వస్తుంది ఆన్సర్. అంటే మనకు ఏబీ బీసీ అండ్ ఏసీ వచ్చేసి మనకు సేమ్ ఈక్వల్ కాబట్టి సో ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనేవి ఈక్వల్ అని అర్థం. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఒకవేళ మనకి ఇదే క్వశ్చన్ స్క్వేర్లలో ఇచ్చిన రాంబస్లలో ఇచ్చిన సేమ్ ఫార్ములా యూజ్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు స్క్వేర్కి వచ్చేసి సేమ్ అదే విధంగా ఫార్ములా యూజ్ చేసాం అండ్ రాంబస్కి కూడా సేమ్ ఫార్ములా చేసాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీటి డిస్టెన్స్ యొక్క సేమ్ వచ్చేస్తుంది, కానీ ఇక్కడ మధ్యలో ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ అనేది డిఫరెంట్గా వస్తుంది. మొత్తం ఇక్కడ 6 కనుక్కోవాలి. 1 2 3 4 కనుక్కున్న తర్వాత ఈ 2 కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం. ఈ 4 ఒక ఆన్సర్ వస్తే ఈ రెండింటికి సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.